వీక్షించే ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక తెలంగాణలోని క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణకి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అదేంటో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్. సీఎం రేవంత్ కు క్లారిటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ హైకమాండ్. అయితే మనం చూసుకుంటే ఇన్ని రోజులు కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్తుతం ఆయన పర్యటనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. విదేశీ పర్యటనలో ఉన్నారు ఆయన. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆయన ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి, అంటే ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన ప్రతిసారి కావచ్చు, ఇక వెళ్ళిన ప్రతిసారి అందరిలో ఏం ఆలోచన ఉండింది అంటే క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది, జరగబోతుంది అన్నట్టుగా కూడా వినిపించింది. కానీ వచ్చే సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయినప్పటికీ కూడా ఎందుకని ఇప్పటి వరకు క్యాబినెట్ విస్తరణ జరగలేదంటూ కూడా ప్రజలు అందరూ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి. అందరిలో కూడా ఒక ప్రశ్న, ఎందుకని ఇంతవరకు కూడా క్యాబినెట్ విస్తరణ జరగలేదు, ఎందుకని ఇంకా ఆమోదించలేదని. మొత్తానికి గవర్నర్ అయితే క్యాబినెట్ విస్తరణకి ఆమోదించారు. ఇక గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. మరి ఏం జరగబోతోంది ఏంటి అని కూడా మనం చూడాల్సి ఉంది. ఇక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ముహూర్తం పెట్టనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇద్దరు లేదా ముగ్గురిని కూడా మంత్రివర్గంలో చోటిచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఢిల్లీ పెద్దలకు జాబితా సమర్పించినటువంటి సీఎం. అయితే దీనికి సంబంధించినటువంటి జాబితాని కూడా ఢిల్లీ పెద్దలకి సీఎం రేవంత్ రెడ్డి గారు అందించినట్టుగా కూడా పూర్తిగా అయితే సమాచారం. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది పోటీ. సో చూస్తుంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా ఎక్కువ మంది ఈ మంత్రివర్గ విస్తరణకి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా పూర్తిగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు కుదరకపోతే స్థానికం తర్వాతే అని అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఇక ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఇక కేబినెట్ లోకి కొత్తగా ఇద్దరు లేదా ముగ్గురిని తీసుకుని మిగతా ఖాళీలను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఫిలప్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ ఓ జాబితా తయారు చేసి అధిష్టానానికి సమర్పించినట్టు తెలిసింది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇక చూస్తున్నారు కదా, రెడ్డి జాబితాల నుంచే ఎక్కువ మంది కూడా మంత్రివర్గం విస్తరణకి కూడా పోటీ పడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీని మీద ఈ అంశంకి సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలతోనే కావచ్చు, మంత్రులు అందరితో కూడా కలిసి కొంచెం సమావేశం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడడం జరిగింది. అదే విధంగా దీనికి సంబంధించి ఒక జాబితాను కూడా తయారు చేసుకొని కూడా ఇంకా ఢిల్లీ పెద్దలకి కూడా ఇచ్చినట్టుగా కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరి చూడాలి, ఆయన పర్యటన అనంతరం కూడా దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే మొదలు పెట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎవరిని ఎంచుకుంటారా, ఇద్దరు ముగ్గురు మంత్రివర్గంలో పోటీ పడేది ఎవరు రాబోతున్నారని కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇద్దరు లేదా ముగ్గురిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటామని మిగతా ఖాళీలను కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత భర్తీ చేయొచ్చు అని కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్టు కూడా సమాచారం. అయితే ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలనే అంశం ఇప్పటికే రేవంత్ జాబితాను ఢిల్లీ పెద్దలకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఆయన విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన తర్వాత విస్తరణ ముహూర్త ఖరారు అవుతుందని సమాచారం. అటు విమర్శలు, ఇటు అలకలకు చెక్ పెట్టబోతున్నారంట. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7, 2024తో ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకు ఖాళీగా ఉన్నటువంటి 6 మంత్రి పదవులను భర్తీ చేయకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంది. మరి ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఆయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జరుగుతుంది అనే విన్నాం తప్ప ఇంతవరకు ఎందుకు చేయలేదని కూడా ఓ పక్క అటు విమర్శలు కూడా విమర్శలకు కూడా చోటు చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పాలి. ఇక విపక్షాల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నప్పటికీ, అలాగే ఆశావాహులు సైతం కొన్ని సందర్భాల్లో
ఆ అలక అనుతున్నారనే టాక్ అయితే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీ ఏమైందంటూ ఏఐసిసి నేతల వద్ద గుర్తు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఎవరైతే ఈ మంత్రి వర్గ విస్తరణలో పాల్గొంటున్నారో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి మీటింగ్స్ జరిగినట్టు కూడా వినిపిస్తుంది. ఇక వాళ్ళల్లో వాళ్ళే కూడా అంటే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక దానికి సంబంధించి మేము ఒక హోప్ తో ఉన్నాం, కానీ ఇప్పటి వరకు ఏది కూడా మనకు ఒక కొలికి రాలేదంటూ కూడా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతోంది. ఇక దీనితో కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు రేవంత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఇక ప్రస్తుతం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 25న హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రైతు భరోసాకు సంబంధించి రిపబ్లిక్ డే రోజు కూడా వాళ్ళైతే లాంచ్ చేయబోతున్నటువంటి స్కీమ్ అయితే మనకి అందరికీ తెలుసు. ఇక ఆ రోజు మంచి రోజుగా కూడా భావించి ప్రజల్లోకి ఇదైతే తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సంవత్సరంలో చేయాల్సినవి చాలా పెండింగ్ లో ఉండిపోయాయి. అయితే మాకు టైం కావాలి, ఏదైతే అన్నంత ఈజీ కాదు కదా అంటూ రేపు ఎల్లుండి అన్నట్టు ఏదైతే ప్రతిపక్షాలు కూడా అదే విమర్శిస్తూనే ఉన్నాయి. వచ్చి సంవత్సరం అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా మీరేం చేయలేకపోయారు, మీరు ఏదైతే ప్రజల్ని మభ్య పెడుతూ వస్తున్నారు, ఈ రోజు రేపంటారు కానీ అది చేసేది ఉండదు అంటూ కూడా ఓ పక్క విమర్శలకు కూడా లోనవుతున్నారు వీళ్ళు. ఇక మొత్తంగా ఈ నెల జనవరి 26 నుంచి కూడా రిపబ్లిక్ డే సందర్భంగా కూడా స్కీమ్ అయితే తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇక మరి అది ఏం చేయబోతారు ఏంటి, ఇక ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఇక ఆ రోజు వెల్లడించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, పేర్లు ఏమైనా బయటకి చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయా ఏంటి అని తెలుసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ మంత్రివర్గంలో ఏదైతే ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాలు కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎక్కువ జాబితాల్లో వాళ్ళే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఆయన కొన్ని జిల్లాలో పర్యటించేందుకు ప్లాన్ చేసుకున్నారట. ఇక ఆ కార్యక్రమం మధ్యలోనే కేబినెట్ విస్తరించే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఒకవేళ ఇప్పుడు విస్తరణ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికల ముగిసే వరకు పెండింగ్ లో పడే ఛాన్స్ ఉందని కూడా చర్చ జరుగుతోంది. ఇక సామాజిక సమీకరణే సమస్య, అసలు ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కేబినెట్ లో సీఎం రేవంత్ తో కలుపుకొని 12 మంది ఉండగా మరో 6 ఖాళీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక దీని మీదే చర్చ కూడా జరుగుతున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. ఇక నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మాల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక ఇందులో ఎవరిని కాదని పక్కన పెట్టినా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే పోటీ పడుతున్న వాళ్ళ నుంచి ఏ ఒక్కరిని వద్దన్న అంటే ఒకరిని తీసుకొని ఒకరిని వద్దన్నప్పటికీ కూడా ఎవరిలో కొంత ఖచ్చితంగా బాధ అయితే ఉంటుంది. ఇబ్బందులకు కూడా గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. మరి చూడాలి ఏం జరుగుతుంది. అందుకని ముందుగా ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనారిటీ వర్గానికి మంత్రి పదవులు ఇచ్చి మిగతా వాటిని కొంతకాలం తర్వాత భర్తీ చేయవచ్చని అధిష్టానం సూచించినట్టు తెలుస్తుంది. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా చాలా మంది పోటీ పడుతున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. అలా కాకుండా అయితే వీళ్ళేమో ప్లాన్ చేసుకున్నారు, ముందుగా ఒక బీసీ నుంచి ఒకరిని, రెడ్డి నుంచి సామాజిక వర్గం నుంచి ఒకరిని, ఒక మైనారిటీ వాళ్ళని ఒకరిని తీసుకొని మిగతా వాళ్ళని కొంతకాలం తర్వాత భర్తీ చేయవచ్చని అధిష్టానం సూచించినట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు తీసుకునేందుకు రెడ్డి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ఒకేసారి 6 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని కూడా చర్చ కూడా జరుగుతోంది. ఇక విస్తరణకు ఇప్పుడు ముహూర్తం కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు నిరీక్షించక తప్పదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఇక దాని తర్వాత ఒకవేళ ఈ లోపు జరిగితే ఓకే, ఏదంటే ఈ సందిగ్ధ భావంలో ఉండి ఎవరా అని ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనే ఈ కొట్లాట మొదలైతే గనక ఇంకా అది పెండింగ్ పడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత దీని గురించి ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా
చర్చించి తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టయితే పూర్తిగా తెలుస్తోంది.